affirmations for yourself. Okay. Okay. Affirmations for yourself. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న బేబీ తీసుకున్నాం అనుకోండి. యా, ఇక్కడ ఒక బుల్లి బేబీ ఉంది చూడండి, ఇంత క్యూట్ గా. హౌ డస్ ఎ స్మాల్ బేబీ రియాక్ట్ అవర్ టాక్స్? మనం ఏదైనా మాట్లాడామనుకోండి, ఇలా బొగ్గులు పట్టుకుని కూచి కూచి అని మాట్లాడామనుకోండి, ఎలా రియాక్ట్ అవుతుంది ఆ పాప? బొగ్గులు ఇలా పట్టుకొని ముద్దులాడుతూ మాట్లాడారు అనుకోండి, ఏం చేస్తుంది? నవ్వుతుంది కదా. సో ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనలో కూడా అలాంటి చిన్న పాప ఉంది. ఓకే, మనకి ఇప్పుడేవో 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు వచ్చాయని మనం పెద్ద అయిపోయామని ఫీల్ అయిపోతుంటాం కదా. అది ఓన్లీ ఫిజికల్ గా. మన లోపల ఇన్నర్ చైల్డ్, ఆ లిటిల్ బేబీ ఉంటది. ఓకే, దాంతో మనం కనెక్ట్ అవ్వాలి. మీకు ఎప్పుడైనా బాధ అనిపించింది అనుకోండి, అద్దం ముందు నించొని జస్ట్ ఒక స్మైల్ ఇచ్చి మీ బుగ్గలు మీరే పట్టుకొని ఏ కూచి కూచి ఐ లవ్ యూ అని చెప్పండి, ఎంత బాగుంటుందో. ఓకే, లేదా మంచిగా స్మైల్ ఇచ్చి మాట్లాడండి, నువ్వు ఎంత బుజ్జిగా ఉన్నావో, ఎంత అందంగా ఉన్నావో, వావ్ యు ఆర్ సో బ్యూటిఫుల్ అని చెప్పండి, ఎంత బాగుంటుందో. ఓకే, కాబట్టి ఎంతసేపు నాకు ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం, ఇది అయింది, అది అయింది, వాళ్ళు ఇలాగన్నారు, ఇవి కాదు. మనలో ఉన్న ఆ చిన్న బేబీని మనం యాక్టివేట్ చేద్దాం, మాట్లాడదాం, ఓకే, లవ్ చేద్దాం. మీకు ఎప్పుడైనా ఏదైనా డిప్రెషన్లో అనిపించిన, ప్రెషర్లో అనిపించిన, అద్దం ముందించండి. ఓకే, జస్ట్ స్మైల్ ఇవ్వండి. ఓకే, స్మైల్ ఇచ్చి మీతో మీరు మాట్లాడండి, మీలో ఉన్న ఇన్నర్ చైల్డ్, లిటిల్ బేబీతో మాట్లాడండి. ఓకే, నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఓకే, నీ స్మైల్ చాలా బాగుంటుంది, నీ ఐస్ చాలా బాగున్నాయి. ఇలా ఆ క్షణంలో మీకు ఏమేమి అనాలనిపిస్తుంది అవన్నీ చెప్పండి. ఇలా మారిపోద్ది మీ మూడు మొత్తం. ఓకే, తర్వాత మనకు ఒక ఏదైనా తినాలనిపించింది, చాక్లెట్, ఐస్ క్రీము, బిస్కెట్, నేను పెద్దాన్ని, నేను తినకూడదు అని అనుకోకర్లే. ఆ లోపల ఉన్న ఆ లిటిల్ బేబీ అడుగుతుంది అన్నమాట, మీకు ఇది నాకు తినాలనిపిస్తుంది, ఇవ్వండి. డాన్స్ చేయాలనిపిస్తుంది, చేయండి, మంచి పాట పెట్టుకొని హాయిగా. పాట పాడాలనిపిస్తుంది, పాడండి మనస్ఫూర్తిగా. నేను పాడకూడదు, నేను అంటే నాకు ఇంత ఏజ్ అయిపోయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, లేకపోతే మనవాళ్ళు ఉన్నారు, ఇవి నాకు కాదు, అదేం కాదు. ఓకే, చక్కగా ఫ్రీగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి ఇలా లిటిల్ బేబీలా. అలాగనే రోజుకో చాక్లెట్ అడుగుతుంది మా లిటిల్ బేబీ అని, రోజుకో చాక్లెట్ తినగండి, కఫం అడ్డు చేసేస్తుంది. ఓకే, దీని అర్థం ఏంటంటే మనకి మనం రెస్ట్రిక్ట్ చేసేసుకోవద్దు. మనం అలాగనే ఏమో యాంటీ సోషల్ వర్క్స్ ఇంకేవో చెయ్యం కదా, చేసే మంచివే కదా చేస్తాం. చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయో అవి ఐ మీన్ చేస్తే మనకి ఎక్కువ రిలాక్సేషన్ ఆర్ హ్యాపీనెస్ అనిపిస్తుందో వాటిని నేను చేయకూడదు, ఎదుటి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో, ఓకే, అది వద్దు. ఒకవేళ ఎదుటి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అంటే స్టార్టింగ్ లో కొంచెం రూమ్ లో తలుపేసుకొని మంచి పాట పెట్టుకొని డాన్స్లు వేసుకోండి, లేదా మంచి పాటలు పాడుకోండి. ఓకే, అలా చేస్తూ ఉంటే ఏంటి అవుతుందంటే అప్పుడు బయటికి కూడా మనం అదే విధంగా ఉండడం అవుతుంది అన్నమాట, ఫ్రీగా. ఓకే, కాబట్టి మనల్ని మనం రెస్ట్రిక్ట్ చేసేసుకోవద్దు, ఫ్రీగా ఉందాం. ఫ్రీగా ఉందాం, విచ్చలవిడిగా అని కాదు, చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, ఫ్రీగా ఉండడం అంటే అర్థం ఏంటంటే మనం ఏదైతే అనుకుంటున్నాం దాన్ని ఇది నేను చేయకూడదు, నేను చెయ్యొద్దు అని కాకుండా ఎస్ నేను ఇది చేస్తాను, నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను అన్నది రావాలి. ఓకే, కాన్సెప్ట్ అర్థమైంది కదా మీకు? మనలోనే
మన ఇన్నర్ చైల్డ్ లేదా లిటిల్ బేబీ ఉంది. మనతో మనం కనెక్ట్ అవ్వడం అంటే ఆ ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ అవ్వడం. ఇంకా చెప్పాలంటే అదే మన సబ్ కాన్షియస్ మైండ్. ఓకే, మన సబ్ కాన్షియస్ మైండే మన లిటిల్ బేబీ. సో లిటిల్ బేబీతో మనం కనెక్ట్ అవుదాం. అప్పుడు ఈ బయట వాళ్ళతో కనెక్షన్స్ ఏవి మనకు అసలు అవసరం కూడా అనిపించదు. అంటే అలాగని అందరిని వదిలేమని కాదు. ఓకే, అందరూ ఉంటారు. అందరూ ఎలాగ ఉండాలో అలాగ ఉంటారు. కానీ మనం ఎవరి నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. ఎందుకంటే మనతో మనం కనెక్ట్ అయి ఉంటాం ఫుల్గా. ఓకే, సో లిటిల్ బేబీతో కనెక్ట్ అవుదాం. అలాగే అఫర్మేషన్స్ అబౌట్ యువర్ సెల్ఫ్ కూడా చెప్పుకుందాం, రాసుకుందాం. ఓకే, అవేంటి అఫర్మేషన్స్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటే ఇప్పుడు కొన్ని చెప్తా. కళ్ళు మూసుకోండి అందరూ. స్ట్రైట్గా కూర్చోండి. టేక్ డీప్ బ్రీత్. ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale. ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో అవన్నీ మీరు కూడా చెప్పుకుంటూ ఆ ఫీల్ కూడా మీకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు అది ఫీల్ అయితే ఉండండి. మై లైఫ్ ఈజ్ ద వండర్ఫుల్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. నా జీవితం ఎంతో ఆనందంగా ఉంది. నేను నా జీవితంలో అనుకున్నవన్నీ కూడా సాధిస్తున్నాను. ఎందుకంటే ఐఎమ్ సో పవర్ఫుల్, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ అబండెంట్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ పీస్ఫుల్, ఐఎమ్ లవ్లీ, ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ ఎ మ్యాగ్నెట్ of happiness. Yes, I am a magnet of happiness. I am a champion. I can achieve anything in my life. Yes, I am a champion. I can do anything in my life because I am a champion. And I am a magician. I can do magic with my life. I can live my life as I like. My life is so beautiful. It's very powerful. And I mold my life as I like. నేను నా జీవితాన్ని ఎలా కావాలంటే అలా మలుచుకుంటున్నాను. ఎందుకంటే ఆ శక్తి నాలోనే ఉంది. నా జీవితాన్ని అందంగా మలుచుకునే శక్తి నాలోనే ఉంది. ఆ శక్తిని సరైన విధంగా ఉపయోగిస్తూ రోజు రోజుకి నేను నా జీవితాన్ని ఉన్నతంగా, ఆనందంగా, అద్భుతంగా తయారు చేసుకుంటున్నాను. నేను చేసే ప్రతి పని, నేను మాట్లాడే ప్రతి మాట, నేను ఆలోచించే ప్రతి ఆలోచన కూడా ప్యూర్గా, క్లియర్గా ఉండేటట్టు చూసుకుంటున్నాను. ఎందుకంటే మనస, వాచ, కర్మన ఎప్పుడైతే ఒకటే చేస్తామో అప్పుడే ప్రశాంతత, ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం అన్ని కూడా నా జీవితంలో ఒక్కొక్క బటర్ఫ్లైలా వచ్చి వాళ్తూ ఉంటాయి. కాబట్టి నా జీవితాన్ని నేను అందమైన పూల తోటగా మలుచుకుంటున్నాను. ఆనందాలు అనే అన్ని బటర్ఫ్లైస్ ని అట్రాక్ట్ చేస్తున్నాను. ఎస్, మై లైఫ్ ఈజ్ జస్ట్ లైక్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్ with lots of beautiful flowers.
And all these flowers give a lovely and sweet fragrance and different colors of butterflies like yellow, orange, blue, white, multicolor. Some thousands of butterflies are coming to my garden, and I enjoy each and every scene in this life of garden. అన్ని రకాల బటర్ఫ్లైస్ నా లైఫ్ గార్డెన్ లోకి వస్తూ ఉన్నాయి. అవే నా ఆనందాలు. సో ఆ ఆనందాలని ఎప్పుడు ఇలాగే కొనసాగించుకోవడానికి నా జీవితం అనే ఈ గార్డెన్ ని ఎప్పుడు కూడా నేను అన్ని విధాలుగా కేర్ తీసుకుంటూ మెయింటైన్ చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే నేను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటానో ఈ గార్డెన్ ని, అన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ పూస్తూ ఉంటే, అలాగే అన్ని రకాల బటర్ఫ్లైస్ కూడా చేరుతూ ఉంటే నా జీవితం నా చేతిలోనే ఉంది. నా జీవితం నా చేతిలోనే ఉంది. నా జీవితం నా చేతిలోనే ఉంది. రోజు రోజుకి నేను దీన్ని అందంగా తయారు చేసుకుంటున్నాను. నేను నా జీవితాన్ని అందంగా తయారు చేసుకుంటున్నాను. నా జీవితాన్ని నేను అందంగా తయారు చేసుకుంటున్నాను. నేను ఏది అనుకుంటే అదే జరుగుతుంది. ఎస్, నేను ఏది అనుకుంటే అదే జరుగుతుంది. అందుకే ప్రతి క్షణం ప్రతిరోజు పాజిటివ్గా ఆలోచిస్తూ అవే చేస్తూ ఉంటున్నాను. నా జీవితం అద్భుతంగా తయారవుతుంది రోజు రోజు. ప్రతిరోజు ఉన్నతంగా తయారవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాను. ఎస్, నేను ఉన్నతంగా తయారవుతున్నాను. నేను ఉన్నతంగా తయారవుతున్నాను. నేను ఉన్నతంగా తయారవుతున్నాను. చేతులు రబ్ చేసుకోండి. కళ్ళ మీద పెట్టుకోండి. నెమ్మదిగా పెరగండి. ఏమనిపించింది? చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఎస్, ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి. నేను మొన్న ఒకటి చదివా, అదేంటంటే నువ్వు బటర్ఫ్లైస్ కోసం వాటి వెనక్కి తిరగక్కర్లేదు, నువ్వు ఒక ఆ అదే ఏమంటారు గార్డెన్ ని తయారు చేయి, ఆటోమేటిక్ గా బటర్ఫ్లైస్ అవే వస్తాయి అని. ఇది చాలా నెలల ముందు ఈ సెషన్ మనం చేసాం, గుర్తుందా? ఒక పాప బటర్ఫ్లై వెనకాల పరిగెడుతూ ఉంటది, కానీ దానికి అందదు. కానీ అదే మన లైఫ్ ని మనం గార్డెన్ లా తయారు చేసుకుంటే ఆటోమేటిక్ గా బటర్ఫ్లైస్ వస్తాయని చెప్పడం జరిగింది. అది దగ్గర ఒక 4000 పైన వ్యూస్ వెళ్ళింది ఆ వీడియో. చూసారు అంతమంది. ఓకే, అది నిజమే. మనం ఏదో ఆనందం అనుకొని పరిగెడుతూ ఉంటాం, కానీ అది కాదు. మనల్ని మనం కరెక్ట్ గా తయారు చేసుకుంటే ఆటోమేటిక్ ఆనందం మన దగ్గరికి వస్తుంది. ఓకే, తర్వాత ఇప్పుడు చెప్పాం కదా లిటిల్ బేబీ, మనతో మనం కనెక్ట్ అవ్వాలన్నమాట. మనలోనే ఉంది లిటిల్ బేబీ అని. సో అర్థం ఒక్కోసారి అట్లా ఏమన్నా అయ్యేటప్పుడు ఏమైందిరా కన్నా, ఏమైంది, ఇలా ఎందుకు నవ్వచ్చు అని మరీ నవ్వు ఇలా ఇలా అని చెప్పుకుంటాను. అలా కూడాను ఇప్పుడు తెలిసింది కదా. ఓకే, తెల్లవారు లెగ్గానే చక్కగా అద్దం ముందు నించొని ఇలా ఇలా అనుకుని ఓకే ఐ లవ్ యూ చెప్పుకోండి. ఓకే, ఇంకా పాజిటివ్ ఎనర్జీ మనలో క్రియేట్ అవుతుంది. మనల్ని మనం ఎంత ప్రేమిస్తామో బయట వాళ్ళు, ఐ మీన్ మన ఎదుటి వ్యక్తులు కూడా అలాగే చూస్తారు. మనల్ని మనం ద్వేషించుకున్నంత వరకు, మనల్ని మనం తక్కువగా చూసుకున్నంత వరకు అదే రిఫ్లెక్ట్ అవుతుంది
అవతల వాళ్ళకి వాళ్ళు కూడా మన పట్ల అలాగే బిహేవ్ చేస్తుంటారు. ఇది గుర్తుంచుకోవాలి ఇప్పుడు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మిమ్మల్ని మీరు మంచిగా డెకరేట్ చేసుకున్నప్పుడు, మంచి చీర కట్టుకొని మంచిగా తయారైనప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుంది. మిమ్మల్ని చూసినప్పుడు అవతల వాళ్ళు కూడా అంటారు కదా, ఈరోజు చాలా బాగా కనిపిస్తున్నావనో, లేకపోతే ఈ చీర బాగుందనో, లేకపోతే ఏదో ఒకటి కాంప్లిమెంట్ ఇస్తారు కదా. అలా కాకుండా ఎప్పుడు ఉన్నట్టే ఉంటూ, ఓకే, మొహం బొట్టు ఉందా లేదా అన్నట్టు, చేతులు గాజులు ఉన్నాయా లేదా అన్నట్టు, ఒకటే గెటప్ లో ఎప్పుడు కనబడ్డాం అనుకోండి, ఎప్పుడు చూసినా ఇంతే కదా అనిపిస్తుంది. అవునా కదా? అందుకే ఎప్పుడన్నా నాకు మూడీగా అనిపించేటప్పుడు కొంచెం మంచి బట్టలు వేసుకుంటాను. అట్లా పోతుంది మూడీనెస్ అని. ఆ రోజు కొంచెం అదే కొంచెం మంచిగా ఏం కనిపిస్తున్నాయో అవి తీసేసుకుంటాను. ఇవన్నీ అవసరం. ఓకే, నేచర్ తో కనెక్ట్ అవ్వడం, మనతో మనం కనెక్ట్ అవ్వడం, మనకి మనం అప్రిషియేట్ చేసుకోవడం. అలాగని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, బట్ మనల్ని మనం ఇన్ఫీరియర్ గా కూడా చూసుకోకూడదు. నో వన్ కెన్ మేక్ యూ ఇన్ఫీరియర్ వితౌట్ యువర్ కన్సర్న్. అది గుర్తుంచుకోవాలి ఎప్పుడు. ఎవ్వరు కూడా మిమ్మల్ని తక్కువ చేయలేరు, మీరు అది ఒప్పుకున్నంత వరకు. ఎంతసేపు నేను ఇంతే, నా జీవితంగా అర్థం లేదు, ఎవరు నన్ను పట్టించుకోరు, ఎవరు నన్ను అర్థం చేసుకోరు అంటే అదే అవుతుంది. దాని నుండి బయటపడాలంటే మనమే ట్రై చేయాలి. ఓకే, సో ఇది ఈరోజు సెషన్. సో రైట్ అఫర్మేషన్స్ అబౌట్ యువర్ సెల్ఫ్ నా. ఇప్పుడు ఏవైతే మనం మాట్లాడేమో నేను కొన్ని చెప్పాను మీకు, మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ అబండెంట్, ఐఎమ్ లవ్లీ, ఐఎమ్ బ్యూటిఫుల్, ఇలా ఏవేవి మీరు రాద్దాం అనుకుంటున్నారు మీకోసం అన్ని రాయండి.